నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. నిన్న ఒక క్లయింట్ కాల్ చేశాడు ఒంగోలు నుంచి. సార్, మాది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సార్, మాకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. ఆ ఆస్తిలో మేము బ్రదర్స్ అందరం ప్రాపర్టీని డివైడ్ చేసుకోవడం, పార్టిషన్ చేసుకోవడం అంతా జరిగిపోయింది. 30 ఏళ్ల తర్వాత మా సిస్టర్ ఇప్పుడు వచ్చి నాకు కూడా ప్రాపర్టీ అని గొడవ చేస్తుంది. మా సిస్టర్కి ఆల్రెడీ మేము మ్యారేజ్ అప్పుడే మేము అన్నీ శ్రీదానం అని చెప్పి అన్నీ ఆవిడకి ఇవ్వవలసిన కట్నాలు కానుకలు అన్నీ ఇచ్చేసాం. అప్పుడేం మాట్లాడలేదు. ఈ మధ్య ఈ ఛానల్స్లో చూసి మాకు కూడా వస్తుందంట కదా వాటా, నాకు కూడా వస్తుంది, నాకు కూడా కొంతమంది చెప్పారు, నాకు కూడా వాటా ఇవ్వని చెప్పి పేచీ మర్యాద మొదలుపెట్టినట. అయితే ఆ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే, ఒక లిమిటేషన్ యాక్ట్ ఒకటి ఉంది. ఆర్టికల్ 65 షెడ్యూల్ 1 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారముగా ఎవరికైనా ఆస్తిలో వాటా కావాలి అంటే దానికి 12 ఇయర్స్ లోపలే ఏదైనా పోరాడాలి, కొట్లాడాలి, తెచ్చుకోవాలి. కానీ ఈ అమ్మాయి 30 ఏళ్ళ దాకా ఇవాళ వచ్చి కొట్లాడితే ₹1 కూడా రాదు. అదే చెప్పాను నేను నా క్లయింట్కి. ఇప్పుడు రావడం ఏంటయ్యా, ఇప్పుడు అడగడం ఏంటి? లేదు సార్, టీవీలోనూ జడ్జిమెంట్స్ వచ్చేట కదా, జడ్జిమెంట్ ప్రకారంగా అడుగుతుంది. జడ్జిమెంట్స్ ప్రకారంగా అడుగుతుందంటే దానికి లిమిటేషన్ యాక్ట్ ఉంది. మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మొన్ననే వచ్చింది, 2020 ఆగస్టు 11. మినిష్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పి అందరికీ ఆడవాళ్ళకు కూడా సరి సమానంగా ఆస్తులు ఇవ్వండి అని చెప్పి జడ్జిమెంట్ మొన్న 2020లో వచ్చింది. ఈమె పెళ్ళి ఎప్పుడైంది? 30 ఏళ్ళ కిందట అయింది. అప్పుడు ఉందా ఈ జడ్జిమెంటు? మొన్నటిదాకా 1956లో ఎన్టీ రామారావు గారు, 57లో ఆ ప్రాంతంలో రామారావు గారు, 86లో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత ఒక ఇది తీసుకొచ్చాడు, స్త్రీలకు ఆడవాళ్ళకు కూడా 50% ఆస్తులు హక్కులు ఇవ్వండి అని ఆయన అన్నాడు. ఆ తర్వాత ఇంకో వేరే స్టేట్స్ కూడా చెప్పింది. కేరళ, కర్ణాటక వాళ్ళు 89లో వాళ్ళు చెప్పారు ఇవ్వమని 50% లేడీస్కి, ఉమెన్కి. అవన్నీ పోయినాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం తీసుకొచ్చింది 2005, అది పోయింది. తర్వాత చివరగా మొన్న 2020లో ఆగస్టు 11 నాడు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్తే స్త్రీలకు కూడా ఈక్వల్ ఆస్తుల్లో సరి సమానంగా ఇవ్వండి, కొడుకైనా కూతురైనా ఎవరికైనా సరే సరి సమానంగా ఇవ్వండి అని చెప్పి మొన్న వచ్చింది జడ్జిమెంట్. కానీ ఇతనితో అన్నాను, నా క్లయింట్, ఇదేంటే బాబు, ఇది 30 ఏళ్ల కింద వచ్చిన చెల్లెలు ఇప్పుడు అడగడం ఏంటి, ఇప్పుడు రాదది. ఇప్పుడు అడ్వాన్స్ పొజిషన్ అంటే 12 ఏళ్ళు లిమిటేషన్ పీరియడ్ దాటిపోయింది. ఈ పీరియడ్లో దాటిపోయిన తర్వాత ఇప్పుడైతే మీ చెల్లెలకి అయితే ₹1 కూడా రాదు, కాబట్టి మర్చిపోమను. కాబట్టి ఎవరైనా సరే ఈ ఆర్టికల్ 65 షెడ్యూల్ 1 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ 1963 ఒకసారి చదువుకుంటే దానికి క్లియర్గా ఉంది. ఎవరికైనా సరే ఆస్తులు ఉంటే 12 ఇయర్స్ లిమిటేషన్ పీరియడ్, 12 ఏళ్ళు దాటకూడదు. 12 ఏళ్ళు దాటితే మటుకు వాళ్ళకి ఎవరికి కూడా ₹1 రాదు. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.